సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి చెందారు. ఓ డీజిల్ ట్యాంకర్ ఓ బస్సును ఢీకొట్టింది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్లో వాసులు ఉన్నట్టుగానే తెలుస్తోంది. భారతీయ సందర్శకులు అటు మక్కా నుంచి అదేవిధంగా మదీనా వెళ్తుండగా ఈ యొక్క ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో దాదాపు 42 మంది మృత్యువాత అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో అత్యధికంగా మహిళలు 20 మంది ఉండగా 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం అంతా ఉంది. అందులో మేజారిటీగా భారతీయులు వెళ్తున్నటువంటి ఈ యొక్క మక్కాకు అదేవిధంగా మదీనాకు వెళ్ళేటటువంటి వారు హైదరాబాద్ నుంచి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. హైదరాబాద్లోని ప్రధానంగా రాజేంద్ర నగర్ వీటితో పాటు కానీ అటు నాంపల్లి ఏరియాతో పాటు కానీ ఆ పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ యొక్క హజ్ యాత్రకు వెళ్తూ సందర్శన చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క బస్సు ప్రమాదం ఉదయం తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య వ్యవధిలో ఈ యొక్క బస్సు ప్రమాదం జరిగింది. బస్సు ఆ డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడం ద్వారా ఒక్కసారిగా ఆ యొక్క డీజిల్ చెలరేగినటువంటి మంటల కారణంగా కూడా డీజిల్ ఉండడంతో మరింత మంటలకు ఆజ్యం పోసినట్లయింది. దీంతో బస్సులో ఉన్నటువంటి వారు సజీవ దహనమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 42 మంది మృతి చెందారు, అగ్నికి ఆహుతి అయ్యారంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా మనం అంచనా వేయొచ్చు. పూర్తి స్థాయిలో కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. పలువురు తీవ్ర క్షతగాత్రులై బయటపడినటువంటి నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి వారిని తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. వారికి చికిత్సను కూడా అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా 42 మంది ఈ యొక్క మృత్యువాత పడడంతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం వెనువెంటనే కూడా అధికారులకు డీజీపీకి అదేవిధంగా సిఎస్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒక సచివాలయంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా టోల్ ఫ్రీ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి హజ్ యాత్ర వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఈ యొక్క నెంబర్ను సంప్రదించవచ్చు.